రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ కలకలం సృష్టిస్తుంది. ఇటీవలే గల్ఫ్ నుండి తంగళ్లపల్లి మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ర్యాపిడ్ టెస్టులో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడు పరీక్షలు చేయించుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయడం వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. జ్వరంతో బాధపడుతుండగా ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయడం వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ కలకలం సృష్టిస్తుంది. ఇటీవలే గల్ఫ్ నుండి తంగళ్లపల్లి మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ర్యాపిడ్ టెస్టులో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడు పరీక్షలు చేయించుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయడం వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. ఇక జ్వరంతో బాధపడుతుండగా ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయడం వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ కలకలం సృష్టిస్తుంది. ఇటీవలే గల్ఫ్ నుండి తంగళ్లపల్లి మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ర్యాపిడ్ టెస్టులో కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిడ్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడు పరీక్షలు చేయించుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయడం వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. జ్వరంతో బాధపడుతుండగా ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయడం ద్వారా వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. రాజన్న జిల్లాలో కోవిడ్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో గల్ఫ్ నుండి తంగలపల్లికి వచ్చినటువంటి మండలానికి వచ్చినటువంటి వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే 2 వారాల క్రితమే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. అయితే అప్పుడు మాత్రము ఏమి టెస్ట్లలో ఏమీ రాలేదు. అయితే మళ్ళా ఏదైతే ఈ కోవిడ్ టెస్ట్కు హైదరాబాద్ వెళ్ళిండో అక్కడ టెస్ట్లు చేయించుకున్నాడు. టెస్ట్లు చేయించుకోవడంతో కొంచెం కోవిడ్ వచ్చిందని కూడా డాక్టర్లు చెప్పడంతో కంగారు పడ్డటువంటి పేరెంట్స్ ఇక్కడికి రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ కోవిడ్ టెస్ట్లకు పోదామని చెప్పేసి తెల్లవారు లేచి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించగా దానికి కోవిడ్ వచ్చిందని కూడా నిర్ధారణ అయింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా కోవిడ్ నిర్ధారణ అంటే కోవిడ్ టెస్టులు చేయట్లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో, కోవిడ్ పరీక్షలు నిర్వహించట్లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి తను టెస్ట్ చేయించుకున్నటువంటి పరిస్థితి. మానస. ఓకే, థ్యాంక్ యూ సంపత్. కడపలో 3వ రోజు జరుగుతున్న మహానాడులో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు. ఆ క్షణంలో నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ పాట వినిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చింది. చాలా బాధ వేసింది. ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది. అక్టోబర్లో 2003 బాంబ్ బ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు. నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది. తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష జయించాను. అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వందే వందే, జై హింద్. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీ సాధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సమర్థంగా పనిచేస్తున్న బీసీ నాయకుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఈ వేదిక ముందున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అలాగే పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ సభను ఎంత విజయవంతంగా చేసినందుకు గాను కడప ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు కడపలో ఈ సభ చేసుకున్నామంటే మీ యొక్క సహాయ సహకారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇదంతా ఓ డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై, కవితపై విమర్శలు గుప్పిస్తుండగా తాజాగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి తెలంగాణను మళ్లీ ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యులు ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేందుకే ఇలాంటి కుతంత్రాలకు తెరతీశారంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పుడు అధికారం కోసం వాటా పంచుకోవడానికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది ఒక కొత్త సినిమాని చూపిస్తూ ఉంది. కల్వకుంట్ల కుటుంబం ఖచ్చితంగా కేటీఆర్ అనే వ్యక్తి
పరిపాలనకు అనర్హుడని చెప్పి సొంత చెల్లెలే చెప్తున్న తర్వాత ఇక ఏం మిగిలింది బీఆర్ఎస్ పార్టీలో? కేసీఆర్ గారు బయటికి రాలేరు. ఆయనకు ఈగో అడ్డం వస్తుంది, అహం అడ్డం వస్తుంది. అధికారం ఉంటే తప్ప, లేదా గుర్రబండి మొత్తం తయారు చేసి గుర్రాన్ని కట్టి అలంకరించి ఎత్తుకొని వచ్చి కూర్చోబెడితే బయటికి బయలుదేరుతా అంటాడు. కానీ బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాలి, ఇది నా బాధ్యత అని అనుకోడు. కేవలం అధికారం కోసమే రాజకీయం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఆ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్. అన్నకు పెద్ద పాత్ర ఉంది, నాకు పాత్రే లేదు, నా భవిష్యత్తు ఏంది అని చెప్పి పోరాటం చేస్తుంది చెల్లెలు. కాబట్టి ఈ అధికార దాహంతో ఉంటున్న ఈ కుటుంబాన్ని ఇప్పుడు రాజకీయంగా సమాధి కట్టిండ్రు 2023లో. ఏ రోజు కూడా వీళ్ళను మళ్ళీ అధికారం పీఠంలో కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా. ఇప్పుడు అధికారం కోసం వాటా పంచుకోవడానికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. తండ్రి కేసీఆర్కు కవిత రాసిన లేఖ రాజకీయ దుమారం లేపింది. ఇవాళ ఆమె మరోసారి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీ బలోపేతం కోసమే లేఖ రాశానని, అవసరమైతే 100 లేఖలు రాస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో కొందరు కోవట్టులున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఇక తనకు కేసీఆర్ ఒక్కడే బాస్ అని, పార్టీలో మరెవరూ తనకు బాస్ కాదని హాట్ కమెంట్స్ చేశారు. తాజాగా కవిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య స్పందించారు. కవిత వ్యాఖ్యలతో కవిత అసలు రంగు బయటపడిందని విమర్శించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని చూసినట్లు స్పష్టమవుతుందని అన్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ఏ కారణమని అన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఏకమయ్యాయని ఆరోపించారు. కేటీఆర్ కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో బుక్ అయిన భయ్యా సన్నీ యాదవ్కు మరో బిగ్ షాక్ తగిలింది. అతన్ని ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే 2 నెలల వరకు ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ చేసింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ భయ్యా సన్నీ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేశాడు. కడపలో జరుగుతున్న 3వ రోజు మహానాడులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చాలా మీటింగులు పెట్టాం, మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. 2 చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు, కానీ ఈసారి మాత్రం ప్రతి క్షణం అనుక్షణం
చాలా శ్రద్ధగా కూర్చున్నారు, బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది. ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు, ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 52 సీట్లకి 45 సీట్లు కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీ 40 దాకా గెలిపించారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నలపకూడదో ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత,
అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది, మీ త్యాగం ఉంది, మీ కష్టం ఉంది. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిసాం, కూటమి ఏర్పాటు చేశాం. తమ్ముళ్ళు, అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేరు, అదిరిపోయే మెజారిటీలు. ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే 10,000, 15,000 మెజారిటీ వచ్చేది. మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన 83 మందికి 30,000 మెజారిటీలు వచ్చాయి. 30 మందికి 50,000 మెజారిటీ వచ్చింది. 10 మందికి 70,000 వచ్చింది. ముగ్గురికి 90,000 పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు. 94,000 మెజారిటీ, అత్యంత మెజారిటీ. అదే మరి భీమనిపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి 92,000 మెజారిటీ వచ్చింది. వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నాం. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. విధ్వంస పాలనతో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. తమ్ముళ్ళు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు, వడ్డీనే 40,000 కోట్లు సంవత్సరానికి. ఇది కాకుండా అసలు కట్టాలి, మళ్ళా మీ అందరికీ పనులు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాళ్లను చూసి పారిపోలేదు. అనుభవంతో ఆలోచించాను. తమ్ముళ్ళు, క్లేమోర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం. ఇటుక ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం. ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు